ఒకప్పుడు టీ20 క్రికెట్లో ఓటమి అంటే ఏంటో తెలియకుండా ఆధిపత్యం చెలాయించిన భారత్ జట్టు పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రపంచ కప్ గెలిచి విశ్వ విజేతగా నిలిచిన టీమిండియా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వరుసగా 4 టీ20 మ్యాచ్లు ఓడిపోవడం క్రికెట్ అభిమానులకు, జట్టుకు తీరని ఆవేదనను మిగిల్చింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా భారత్ జట్టు విదేశీ గడ్డపై ఈ స్థాయిలో వరుస పరాజయాలు చవిచూడలేదు. ఈ విదేశీ సిరీస్లు ప్రారంభానికి ముందు జట్టు అద్భుతంగా రాణిస్తుందని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా అయ్యర్ సేన చతికిలపడింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో కేవలం 76 పరుగులకే కుప్పకూలి ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గురువారం జూలై 9న బ్రిస్టల్లోని సీట్ యూనిక్ స్టేడియం వేదికగా జరగనున్న 4వ టీ20 టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో సిరీస్ చేజార్చుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత్ జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలోనూ సిరీస్ కోల్పోతే ఆ విమర్శలు మరింత తీవ్రమవుతాయి. ఈ సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ సేనకు ఈ మ్యాచ్లో గెలుపు అత్యంత ఆవశ్యకం. ఈ డూ ఆర్ డై పరిస్థితిలో భారత్ జట్టు తమ మిగతా 2 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇంగ్లాండ్ పేస్ అటాక్ ముందు తడబడుతున్న భారత బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్లో ఎంత బలంగా పుంజుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ జరగనున్న బ్రిస్టల్లోని సీట్ యూనిక్ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం లాంటిది. ఇక్కడి బౌండరీలు చిన్నవిగా ఉండడం, అలాగే పిచ్ ఫ్లాట్గా ఉండడంతో ఇది పూర్తిగా భారీ స్కోర్లకు అనుకూలించే మైదానం. కొత్త బంతితో పేస్ బౌలర్లకు ఆరంభంలో స్వల్పంగా స్వింగ్ లభించే అవకాశం ఉన్నప్పటికీ ఒకసారి బ్యాటర్లు క్రీజులో కుదురుకుంటే మాత్రం పరుగుల ప్రవాహం ఖాయం. మైదానం చిన్నది కాబట్టి బౌలర్లు రక్షణాత్మక ధోరణిలో బౌలింగ్ చేయడం చాలా కష్టం. అందువల్ల మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలో పేస్ వైవిధ్యాలు చూపించడం, బంతుల వేగాన్ని మార్చడం ఈ పిచ్పై బౌలర్లకు అత్యంత కీలకం కానుంది. భారత్ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తున్న ప్రధాన సమస్య టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ వైఫల్యం. ఈ పిచ్పై టీమిండియా భారీ స్కోరు సాధించాలి అన్నా లేదా ఛేదించాలన్నా ఓపెనర్లు కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా క్రీజులో నిలదొక్కుకోవడం చాలా ముఖ్యం. ఇద్దరు ఓపెనర్లు కుదురుకుంటే జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని, కనీసం ఒక్క ఓపెనర్ అయినా పవర్ ప్లే ముగిసే వరకు క్రీజులో ఉండి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాలి. ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే మాత్రం మిగతా బ్యాటింగ్ ఆర్డర్ ఒత్తిడికి గురై కుప్పకూలిపోతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, మ్యాచ్ విన్నర్ ఇషాన్ కిషన్, పవర్ హిట్టర్ శివన్ దుబే, ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లాంటి కీలక ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. వీరంతా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడం వల్లే జట్టు ఈ స్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్లు గెలవాలంటే బ్యాటింగ్ విభాగం సమిష్టిగా రాణించడం తప్పనిసరి. నాటింగ్హామ్లో 76 పరుగులకే ఆలౌటైన ఘోర వైఫల్యం తర్వాత భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ స్థానంలో అనుభవజ్ఞుడైన బ్యాటర్ సంజు శాంసన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఎడమ చేతివాటం ఆటగాళ్లతో నిండిపోయింది. దీనికి తోడు సంజు శాంసన్ ఒత్తిడిలో ఆడగలడు. అంతేకాకుండా ఏషియన్ గేమ్స్కు ఎంపికయ్యాడు. అలాంటి ఆటగాడిని డైరెక్ట్గా ఏషియన్ గేమ్స్లో ఆడించరు. వైభవ్ కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు సంజుపై ఒత్తిడి భారీగా తగ్గుతుంది. అనుభవజ్ఞుడైన సంజు రాకతో టాప్ ఆర్డర్కు కావాల్సిన స్థిరత్వం లభిస్తుంది. ఇక బౌలింగ్ విభాగం విషయానికొస్తే ఈ పిచ్ బ్యాటింగ్కు విపరీతంగా అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టే ఆలోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో షియాన్ షెడ్గే లేదా వాషింగ్టన్ సుందర్లకు అవకాశం దక్కవచ్చు. అయితే ఫాస్ట్ బౌలింగ్ దళంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అలాగే యువ సంచలనం ప్రిన్స్ యాదవ్ యథావిధిగా తుది జట్టులో కొనసాగనుండగా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకోనున్నాడు. మరి ఈ మార్పులు ఇండియాకు ఏ మేరకు కలిసొస్తాయి? 4వ టీ20లో అయినా అయ్యర్ సేన గెలుపు పట్టాలు ఎక్కుతుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.